హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? వైసీపీ వాళ్ళది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఏంటంటే సామెత చెప్తే మొన్న ఒక సబ్స్క్రైబర్ కోపం వచ్చిందండి. మరి సబ్స్క్రైబర్గా అంటే వైసీపీ అభిమానులు కొంతమంది కోపం వచ్చింది. నేను ఏది ఊరకనే అన్నండి. ఏంటంటే సాక్ష్యాధారాలతో పాటే మాట్లాడతాను. ఏది మాట్లాడినా జెన్యున్ అయితే మాట్లాడతా. టీడీపీ వాళ్ళైనా అంతే, నాకు వైసీపీ వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే, అట్లీస్ట్ అక్కడికి జనసేన అయినా అంతే. ఎవరైనా నాకు ఒకటే, నా దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతా. ఏదైనా ఎక్స్లో ఏదైతే ట్విట్టర్ వేదికగా ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారండి. ఏంటంటే కనుక జూన్ 4న ఏదైతే రిజల్ట్ వస్తుందో జూన్ 9న ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. అనేది ప్రమాణ స్వీకారం గురించి ఒక ట్వీటే చేస్తారు. ఇంకా డైరెక్ట్గా గెలిపోవటం ఇంకా డిసైడ్ అవ్వాలా. అసలు బ్యాలెట్ బాక్సులు భద్రంగా అలాగే ఉన్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రి అనేది తెలుస్తుంది. ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోతుంది అనేది ఏమీ లేకుండా ఆలీ లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం. ఎన్నారు ఈ సామెత. ఈ సామెత చెప్తేనే చాలా మందికి కోపం వచ్చింది. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా నైజం. మీరు ఏమైనా అనుకోండి. ఎలా అంటే ఉండొచ్చు, కాన్ఫిడెంట్ కాదని ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యేటంటే 9వ తారీఖున ముహూర్తం అంటే ఇది అంత మరి కొంచెం నాకైతే అదిగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ అనిపించకపోయినా మీకు కొంచెం బాధ కలిగితే బాధ కలగవచ్చు. కాబట్టి 9వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాం, మీరు అందరు రండు అంటే గెలవకపోతే అనుకున్నాం. ఒకసారి గెలవకపోతే పెట్టిన ముహూర్తం ఏం చేసుకుంటాం? అసలు అబాసుపాలైపోతాం కదా. కాబట్టి ఎలా కదండి, పిల్లోడు రెడీగా ఉన్నాడంటే కదండి పెళ్లి చేయాలి. పిల్ల ఉందే, పిల్లోడిని ఎతికేస్తాం, మేము ముహూర్తం పెట్టేసుకుంటాం. ముందు పిల్లని పెళ్లి పట్లకి తీసుకెళ్ళిపోతాం, తర్వాత పిల్లోడిని ఎదుగుతాం, తర్వాత పిల్లోడిని తీసుకొచ్చి మూడు ఏంటంటే ఎవడన్నా వస్తాడా పెళ్లికి? అసలు ఎవడన్నా వస్తాడంటారా? ఎవడు రాడది. మరీ అజ్ఞానంతో మాట్లాడి కాబట్టి దాన్ని అతి అని అయితే నేను అన్నా. కాబట్టి దాని గురించే కొంతమంది టీడీపీ నాయకులు అయితే కనుక, నేను టీడీపీని సంబంధించే మాట్లాడట్లా. టీడీపీ నాయకులు కొంతమంది ఏమన్నారంటే, నిజంగా మీరు జూన్ 9న డిసైడ్ అయిపోతే కనుక, ప్రమాణ స్వీకారం చేసేయాలని డిసైడ్ అయిపోతే కనుక వెళ్ళండి, మంచిది, చప్పట్లు కొడదాం మేము కూడా, మీరు ప్రమాణ స్వీకారం చేసేయండి. ఒకవేళ ఓడిపోతే అని చిన్న బ్రేక్ ఇచ్చి పార్టీ మూసేసుకుంటారా? వైసీపీ వాళ్ళు మీ పార్టీని మూసేసుకుంటారా? ఇంకా ఒకవేళ గెలవకపోతే కనుక, ప్రమాణ స్వీకారం జరగకపోతే కనుక మీ పార్టీని మొత్తం మూసేసుకుంటారా అని అయితే కనుక ఈ రకంగానే మాట్లాడారు. బోండా ఉమా కానీ ఇలా 2-3 మాట్లాడటం జరిగింది. కాబట్టి నిజంగా నాకు కూడా అనిపించింది, ఏంటబ్బా ఇంత కాన్ఫిడెన్సా, ఇది ఓవర్ కాన్ఫిడెన్సా అని నేను మాట్లాడితే చాలా రకాలుగా అన్నారు కదా. ఇదే వీడియో నేను ఇంతకు ముందు చేస్తే నన్ను చాలా మంది కామెంట్లు పెట్టారు కదా, వైసీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే జనరల్గా ఎవరైనా కానీ నా మీద చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వేలనుకుంటావు, గెలవమనా ఏంటి, గెలిస్తే మాత్రం నీకేంటి, జూన్ 9న పెట్టుకుంటే నీకేంటి అని కొంతమంది అయితే కామెంట్లు చేయడం జరిగింది నన్ను. కాబట్టి నన్ను అయితే కామెంట్ చేశారు. ఒక స్టెప్ ముందుకేసి టీడీపీ నాయకుల్లో 2-3 నాయకులు మాట్లాడే మాట, జూన్ 9న కనుక మీరు ప్రమాణ స్వీకారం చేయకపోతే కనుక వైసీపీ పార్టీని మూసేసుకుంటారా అని అయితే కనుక టీడీపీ నాయకులు అడిగారండి. వైసీపీ అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే మన వీడియో చూస్తే కామెంట్ చేయొచ్చు, దీని మీద సమాధానం ఇవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్న మీరైనా సరే. కాబట్టి నేను అనేది అంటే ఉండొచ్చు, కానీ మరి కొంచెం అదిగా పోకూడదేమని. నేను గెలవరు అని అంటలా, మీరు ఓడిపోతారు అని అంటలా, చేసేదాన్ని కొంచెం మరి ఇదిగా ఉండకూడదు అని అయితే నాకు అనిపించింది. నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. కానీ మొత్తంగా చూస్తున్న మీరందరూ కూడా మన వీడియో మన ఛానల్ నచ్చితే కనుక ముందు లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు పెడతా ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.